కలుపు తీయడానికి ఎంతసేపు పట్టిందేమబ్బా? అది రొట్టి మీదకి సిగరెట్ పెట్టేందుకు వచ్చిందా? అది నేను డైరెక్టర్ ఇంతకు ముందు పెట్టి తిను రిహార్సల్స్ చేశాను. నువ్వు డైరెక్టరు శ్రీను రిహార్సల్స్ ప్రారంభించేశారా? మరి నాకేమో ఇవాళ కొత్త చీరలు కొని పెడతాను కదా. కొత్త చీర కొనే పై వస్తే ఆ పైవాడే ఇస్తాడు. మరి నా రవ్వల నెక్లెస్ కూడా పైవాడే ఇస్తాడు. అది నేనే హైదరాబాద్ వెళ్తానికి కాపురానికి ఒక 10,000 ఇస్తా అన్నారు కదా. అది కూడా ఆ పైవాడే ఇస్తాడు. అన్నీ నేనే ఇస్తే నువ్వే ఇస్తావు. వీడెందుకున్నాడు ఇక్కడ? ఎందుకున్నాడు వీడిక్కడ? నేను చెబుతానండి, నేను చెబుతాను. శుభశ్రీ, ఏమి నటన! బెడ్రూమ్ సీన్ లో ఎంత చక్కగా నటించో చూడండి. అసలైన విషయం ఏమిటంటే, నా చిత్రంలో ఇదే సిచ్యుయేషన్, ఇదే సీక్వెన్స్. పొడుచు పెళ్ళాం, ముసలి మొగుడు. ఒకనొక రోజు ఆ పొడుచు పెళ్ళాన్ని ఆ ముసలి మొగుడు అనుమానించి అడుగుతాడు, ఏమైంది ఏమైంది అడుగుతాడు. అప్పుడు ఆ పొడుచు పెళ్ళాం ఏమీ చెప్పలేక గడ్డగడ్డలాడిపోతుంది, వణుకుపోతుంది. అప్పుడు చెబుతానండి, నేను ఒక్కసారి నిలబడితే ఆ బెడ్రూమ్ సినిమాలో యాక్ట్ చేసి చూపిస్తాం. మగ్గలు ఎరగదంతాం. అయితే మేము వెళ్ళొస్తాం. ఆ సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి వస్తానండి. పళ్ళెం పట్టమ్మా. ఎంత కండకావరము! ఇవి నవధాన్య. ఉదయమే లేచి నీళ్లు పోసుకుని తడి బట్టతో బొబ్బట్టు చేసుకో. ఇంత ముక్కే తినాలి, 3 పొద్దులో తినాలి. ఎంతంటే అమ్మ దారిలోకి వచ్చావు. మీకు సంతానం కలుగుతుంది, మీరు ఇంకా వెళ్ళొచ్చు. అలాగే